ట్రిపుల్ ఆర్ భారత సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన చిత్రం మార్చి 25న రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో రికార్డు సృష్టించింది. తొలివారం హాలీవుడ్ చిత్రాల్ని కూడా అధిగమించి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది ట్రిపుల్ ఆర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి రోజే పాత రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. నార్త్ లో తొలి 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరింది ట్రిపుల్ ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి ది బిగినింగ్ రికార్డుల్ని 750 కోట్ల వసూళ్లతో బ్రేక్ చేసింది. రౌద్రం రణం రుధిరం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు టికెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు, అదనపు షోలకు అనుమతి ఉండటంతో ఈ వసూళ్ల రికార్డు సాధ్యమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లలో 400 నుంచి 450 వరకు, సింగిల్ స్క్రీన్స్ లో 175 నుంచి 290 వరకు భారీ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ తొలి 10 రోజులు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ అదనపు ధరల్ని భరించలేని మరో వర్గం ప్రేక్షకులు ట్రిపుల్ ఆర్ కి దూరంగా ఉన్నారు. 11 రోజు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదనపు ధరలు తొలుగుతున్నాయి. దాంతో మల్టీప్లెక్స్ తెలంగాణలో 290, ఆంధ్రలో 177, సింగిల్ స్క్రీన్స్ తెలంగాణలో 175, ఆంధ్రలో 145 గరిష్ట ధరలు అమల్లోకి వచ్చాయి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి 10 రోజులైంది కాబట్టి ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ధరలు అందుబాటులోకి వచ్చాయి కదా అని ట్రిపుల్ ఆర్ సినిమాకు మళ్లీ పోటెత్తుతారా? అందుబాటు ధరల కోసం ఎదురు చూసిన ఆ వర్గం టార్గెట్ గా ట్రిపుల్ ఆర్ దూసుకుపోతుందా అనే సందేహాలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.